ఉపలక్ష్మణ్ గారు, కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. చెప్పినట్టు ఏంటంటే సాంకేతిక నిపుణులు అన్నది అది ఎక్కడ ఉన్నా కూడా తీసుకురావాల్సిన అవసరం వస్తుంది. స్థానికులకు అనేటువంటిది వర్తించే అవకాశం లేదు. అయితే ఏంటంటే ఇప్పుడు భూసేకరణ జరిగి పరిశ్రమలు వచ్చే అంశంలో కానీ, లేదా అక్కడ ఒక పరిశ్రమ వస్తే ప్రభుత్వ భూములు అయినప్పటికీ కూడా చుట్టుపక్కల గ్రామాల్లో కానీ అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఆశ పెట్టుకుంటారు కదా, మనకి ఇక్కడ ఏదో జాబ్ వస్తుంది, పరిశ్రమ వస్తుంది అని. కళ్ళ ముందర పరిశ్రమ పెట్టుకొని ఇంట్లో నిరుద్యోగి ఉంటే అది ఎంత బాధాకరమో ఆ కుటుంబం మనం ప్రశ్నిస్తే తెలుస్తుంది. కాబట్టి కొంత స్థానికులకు కూడా అంటే వాళ్ళు చదివిన చదువును బట్టి ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ అవకాశాలు ఇప్పుడు ఇస్తున్నారు, ఇంకా ఇవ్వాలి కూడా. లేకపోతే ఏమైతుందంటే అంటే గత ప్రభుత్వం సెంటిమెంట్ ని రా చేసి దాన్ని లైవ్ లో పెట్టి అది అలాంటి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు 75% లోకల్స్ అని. అది కరెక్ట్ కాదులేండి. ఇప్పుడు 75 లోకల్స్ అంటే 75% లోకల్స్ ఆ టెక్నాలజీ సంబంధించిన వాళ్ళు దొరకాలి. ఎక్కడ దొరుకుతారు? అసలు జరిగే పని అయితే కాదు. అందుకనే కర్ణాటకలో అంత పెద్ద రియాక్షన్ వచ్చింది. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు సాఫ్ట్వేర్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీలు, లేదా ఎలక్ట్రానిక్, ఇప్పుడు సిటీ అంతా ఎలక్ట్రానిక్ ఎక్కువ, దానికి సంబంధించి ఆ టెక్నాలజీ ఉండే టెక్నీషియన్సే కావాలి కదా. ఆ టెక్నీషియన్స్ ఆ ప్రాంతాల్లో ఉంటే తీసుకోవాల్సిందే కంపల్సరీ. లేనప్పుడు ఏం చేస్తారు? కానీ ఇతర ఉద్యోగాల్లో అవకాశాలు అయితే కల్పించాలన్నది అది ఆ ప్రభుత్వ నిర్ణయం కల్పించారు. ఇప్పుడు కియా మోటార్స్ లో లోకల్ వాళ్ళకి చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. అక్కడికి లెక్క కూడా చెప్పారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చామని. ఇవాళ జరిగేదానికి కూడా ఓవరాల్ గా 2715 కంపెనీలకి సంబంధించి అని అంటున్నారు. వారు కూడా టార్గెట్ చెప్తున్నారు కదా 5 years 20 లక్షల ఉద్యోగాలని. రైట్, థ్యాంక్ యూ ఉపలక్ష్మణ్ గారు, విద్యాసాగర్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్, ఆల్ ద బెస్ట్.